'తండేల్' మూవీతో ఆయన నాగ చైతన్య గారు హిట్ కొట్టారా? హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 'తండేల్'. మెయిన్ లీడ్స్‌లో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గారు యాక్ట్ చేశారు అండ్ ప్రొడ్యూస్డ్ బై గీతా ఆర్ట్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే టోటల్ మూవీ అవుట్‌పుట్ ఇంకా బాగుండేదేమో అనేది నా ఒపీనియన్. బట్ ఓవరాల్‌గా ఓకే. ఐ డిడ్ంట్ ఫెల్ట్ బోర్ ఎనీవేర్. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారా? ప్లీజ్. ఇక స్టోరీ ప్లాట్ విషయానికొస్తే ఇది 2018లో ఏపీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే 2018లో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉండే 22 ఫిషర్‌మెన్ గుజరాత్‌లో చేపల వేట కోసం వెళ్ళి వాళ్ళకి తెలియకుండానే మన ఇండియన్ బోర్డర్స్ దాటి పాకిస్తాన్ సీ వాటర్స్‌లోకి వెళ్తారు. అలా వెళ్ళాక అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. ఇదంతా మెయిన్ పార్ట్. ఈ మెయిన్ పార్ట్‌లోనే ప్యారలల్‌గా సత్య అండ్ రాజుల లవ్ స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. అదే మన నాగ చైతన్య అండ్ సాయి పల్లవి గార్ల మధ్య. సో, ఈ 22 ఫిషర్‌మెన్ మళ్ళీ ఇండియాకి ఎలా తిరిగి వచ్చారు? అండ్ సత్యరాజుల లవ్ స్టోరీ గెలిచిందా లేదా? అనేదే స్టోరీ. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే 'తండేల్‌కి' నాగ చైతన్య గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీ కోసం ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎంతలా అంటే 2-3 ఇయర్స్ నుండి గడ్డం కూడా తీయలేదు. ఈవెన్ ఆయన రీసెంట్‌గా జరిగిన మ్యారేజ్ కోసం కూడా. అండ్ ఎప్పటిలాగానే సాయి పల్లవి గారు ఈ మూవీలో కూడా యాక్టింగ్ ఇరగదీసేశారు. అండ్ 2-3 సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే భాష. ఈ మూవీలో ప్రాపర్‌గా శ్రీకాకుళం వాళ్ళు ఎలా మాట్లాడతారో సేమ్ ఈ మూవీలో కూడా అలాగే మాట్లాడారు. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేసింది మన డీఎస్‌పీ గారు. మూవీలో సాంగ్స్ అన్నీ డీసెంట్‌గా ఉన్నాయి. అండ్ అలాగే బీజీఎం కూడా డీసెంట్‌గా ఉంది. అలాగే కొన్ని సాంగ్స్‌లో సాయి పల్లవి గారి డాన్స్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే ఈ మూవీలో సీజే వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసింది సాయినుద్దీన్. మూవీలో కొన్ని సీన్స్ చాలా బాగా చూపించారు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది డైరెక్టర్ చందు మొండేటి. ఆఫ్టర్ 'కార్తికేయ 2' 3 ఇయర్స్ తర్వాత ఈ 'తండేల్' మూవీతో మన ముందుకొచ్చారు. ఈ మూవీ కోసం డైరెక్టర్ చందు గారు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే శ్రీకాకుళం వెళ్లి అక్కడ స్టే చేసి ఆ రియల్ ఇన్సిడెంట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కలెక్ట్ చేశాకే మూవీని స్టార్ట్ చేశారు. డైరెక్షన్ అయితే పర్లేదు బాగానే ఉంది. బట్ యాజ్ ఐ మెన్షన్డ్ ఎర్లియర్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్‌ని ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే ఇంకా బాగుండేదేమో అనేది నా ఫీలింగ్. బట్ ఎనీవే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. నా రేటింగ్ వచ్చేసి 2.75 ఔట్ ఆఫ్ 5. మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో. And one more time, please subscribe to my channel. Thank you for watching.